సక్కడి ఏం చేయదు తలకాయ నీకు. ఫీజులు కట్టమని ఎందుకు కట్టడు? ఎంతసేపు బుక్కులు చదవడం, ఫీజు ఏమో కట్టవు, నన్నేమో అక్కడ దొక్కుతున్నారు. ఈయనేమో ఇలాగే ఈయనేమో పట్టించుకోడు. ఎన్నో పెట్టిన వర్షం పట్టించుకోని కూడా పట్టించుకోడు అసలు. మాకు కష్టం ఇంకెన్నాళ్ళు పడాలో మాకు కర్మ. ఎన్నాళ్ళు పడాలి మేము? ఏమి ఎరగనంటే అక్కడ కూర్చుంటావు, దిక్కులు కన్నావు. ఏంటి కర్మ ఏంటి మాకు? మేము పని అసలు నువ్వు కష్టపడి మమ్మల్ని పోషించాలి, మేము కష్టపడి నిన్ను పోషించాల్సి వస్తుంది. ఏమైనా ఆలోచిస్తున్నావా? మా భవిష్యత్తు ఏంటి ఇక్కడ? నమస్కారం ఆయన, నీకు ఈ కర్మ చేసేవాళ్ళు చిన్నమ్మాయి, పప్పి కొంచెం టీ పోయిండ్రా, ఎవరో ఒకళ్ళు టీ తీసుకురంట్రా. ఆఫీస్లో ఇక్కడ మాకు ఏం తక్కువ లేదు. కొంచెం తలనొప్పి ఉంది, తొందర తీసుకురామ్మా టీ. వస్తున్నానులే. అనవసరంగా నీ కడుపు పుట్టాను. ఏ రోడ్డు మీద పోయేవాళ్ళు కడుపు పుట్టినా కూడా అడుక్కొని తిని బతికేవాళ్ళం. అసలు ఏమన్నా నీకు బాధ్యత కొంచెం అన్నా ఉంది అసలు? ఆడపిల్లలకు ఒక పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిద్దాని ఇంతన్నా ఉందా నా దగ్గర అసలు మీకు? ఛీ! చిన్నమ్మాయి, ఒకసారి రామ్మా. వస్తున్నా నాకు వస్తున్నాను. ఏంటి చెప్పు, ఏంటి పిలిచావేంటి? ఏం లేదమ్మా, టేబుల్ మీద పేపర్ మీరు ఖాళీగా కూర్చున్నారు కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరా మీరు? ఎంత రెస్ట్ లేకుండా చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినా మేము చెయ్యాలి, ఆ వంట చేయాలి, మేము కూరగాయలు కోయాలి, అదేదో చెయ్యాలి. మేము ముగ్గురు ఏదో ఒకటి చేస్తున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంతో మంది చేస్తారు హెల్ప్ మాకు. లేకపోతున్నాను, వయసు వచ్చేసింది. ఏంటన్నా అసలు మీరు? కొంచెం చూడమ్మా, పేపర్ అందుకు టేబుల్ మీద ఉంది, పేపర్ పెన్ను. అనగా ఇదేనా? ఇవ్వండి. ఆయన ఒకరికొకరు గారాబంగా కూర్చొని పెట్టండి. ఆఫీస్ పని చేస్తాము, తనేమో పోయి ఆఫీస్ లో పని చేస్తుంది. నాకేమో ఫీజు డబ్బులు ఇవ్వకుండా నేను ఇక్కడ కూర్చొని ఈ చదువు దేనికో మరి ఎవరి కోసం చదవాలో మరి నేను. ఆయన ఏమో పెద్ద మనిషి కూర్చున్నాడు. అన్ని ఇవ్వండి మరి ఆయనకి. మీకు పెళ్లిళ్ళు చేయడు, నా చదువుకు ఫీజు కట్టాడు. ఇది ఇవ్వు, పేపర్ అంటే ఇవ్వు ఆయనకి మరి. చిన్నక్క నువ్వైనా సర్దం కాసింది చిన్నక్క.
మీ అందరికీ దేవుడు ఉంటాడు. శుభ్రంగా చదువుకోవాలి. చదువుకున్నాము. స్వామి వెంకటేశ్వర స్వామి కృష్ణ స్వామి మీరందరూ కలిసి నా పిల్లల్ని ఆరోగ్యాలతో సుఖంగా ఉండేటట్టు దీవించుతానండి. ఓ దేవుడా దేవుడా స్వామి నువ్వే అర్థం చేసుకోవాలి స్వామి. నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి ఎంత కావాలని అంతా వాళ్ళ అన్ని సదుపాయాలు సమకూర్చి నేను నీ దగ్గరికి వస్తున్నాను స్వామి. నువ్వే వాళ్ళకి అర్థమయ్యేటట్టు నువ్వే ఆదుకోవాలని అన్ని సదుపాయాలు ఇచ్చి మరీ నీ దగ్గరికి నీ చెంతకు చేరుతున్నాను స్వామి. నువ్వే నన్ను కాపాడాలి. ఆ పిల్లల్ని నువ్వే దారికి తీసుకొచ్చి నన్ను అపార్థం చేసుకుంటున్నారు నా పిల్లలు. కానీ నేను వాళ్ళకి ఇవ్వాల్సిందే ఆస్తి అన్ని ఐశ్వర్యం మొత్తం సమకూర్చి నీ దగ్గరికి వస్తున్నాను, నీ కాళ్ళ దగ్గరికి స్వామి. నువ్వే నన్ను నీ చెంతన చేర్చుకొని నా పిల్లల్ని జీవితాంతం నువ్వే దగ్గరుండి వాళ్ళకి సరైన దారి చూపించి అన్ని సదుపాయాలు ఇచ్చి వస్తున్నాను స్వామి. నీ దగ్గర వస్తున్నా స్వామి. స్వామి వస్తున్నా స్వామి. వస్తున్నా స్వామి. వస్తున్నా స్వామి. వస్తున్నా స్వామి. వస్తున్నా స్వామి. స్వామి నీ దగ్గరికి వస్తున్నా స్వామి. నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాను స్వామి. వస్తున్నాను స్వామి. వస్తున్నా స్వామి. స్వామి వస్తున్నాను. వస్తున్నా స్వామి. వస్తున్నాను స్వామి నీ చెంతకి. నువ్వే చూసుకోవాలి మా బిడ్డల్ని. నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవట్లేదు స్వామి. స్వామి స్వామి అనుకుంటాను కూడా డ్రెస్ లేకపోతుంది ఎలా పడితే అలా కూడా. పింకీ పప్పి ఏ రండే నాన్నగారు ఏదో రాశారు. పింకీ తొందర రావే. పప్పి పప్పి లేకమే తొందరగా. ఏమైంది? నాన్నగారు అయ్యో దేవుడా నా పిల్లల్ని నువ్వే రక్షించు దేవుడా. దేవుడా నా పిల్లల్ని నన్ను అర్థం చేసుకుంటా. నా పిల్లల్ని నువ్వే కాపాడు దేవుడా. దగ్గరుండి వాళ్ళని ఒక దారి చేయి దేవుడా. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు దేవుడా. నేను వచ్చేస్తున్నాను దేవుడా నీ దగ్గరికి. ఏంది
లేదు, నువ్వు కూడా ఏంటి నాన్న ఇలా చేస్తున్నావ్? నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏం చేయమంటారా? రండి రండి వెళ్దాం రండి. గబో ఈరోజు ఎంజాయ్ డాడీ. అందరూ హ్యాపీగా ఉన్నారు.